Good morning, friends and viewers. Welcome back. సో ఫ్రైడే మార్కెట్ ఏం జరిగిందో లైట్గా రివైవ్ చేద్దాము. ఫ్రైడే మీకు వీడియోలో చెప్పిన ప్రకారంగా ఇది ఒక బ్రాడ్ రేంజ్కి వెళ్తుంది అనేసి, అవునా? లైక్ ఈ రేంజ్ ఇంకా ఇది. ఓకే, సో ఇది యాక్చువల్గా మీకు 1780 దగ్గర ఒక లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ఉందనేసి, అవునా? నిన్న ఒకటి చెప్పాము, ఇది ఇక్కడ ఓపెన్ అయితే ఇదేమన్నా బై చేసుకోవచ్చు అనేసి, అవునా? సో ఆ పాసిబిలిటీ కూడా జరగలేదు. ఎందుకు జరగలేదంటే రిలయన్స్, ఇన్ఫోసిస్ రిజల్ట్స్ సరిగ్గా లేవు కాబట్టి, అవునా? బట్ అది ఎట్లన్నా ఉంది. జరిగిందేమో అంటే ఇక్కడ 1780 దగ్గర లాస్ట్ 2 days బ్యాక్ మీకు చెప్పాను, ఈ రేంజ్ అంతా వొలటైలిటీగా వచ్చేస్తుంది అనేసి. ఇదంతా ఈ ఏరియా అంతా వొలటైలిటీ వచ్చేస్తుంది, ఒక రోజు పైకి ఒక రోజు కిందికి రానే వస్తుంది. ఓకే, రీజన్ ఏమా అంటే ఇట్ ఈస్ న్యూ హైస్, వెంటనే రిజల్ట్స్ ఒకటి ఉన్నాయి, సో వొలటైలిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో నిన్న జరగడం కానీ 780 దగ్గర ఓపెన్ చేసి ఇక్కడ అగైన్ 19,860 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని, యాక్చువల్ ఇదంతా రౌండ్ అప్ ఎక్కడ ఆడుతా అంటే 1780 దగ్గరే ఇది మనకు అప్ అండ్ డౌన్గా ఆడింది అనమాట. ట్రేడింగ్ అయితే జరిగింది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నిన్నటికి ఈ రేంజ్ అనుకున్నాం కదా, ఈ రేంజ్లో ట్రేడ్ కావాల్సినది అనుకున్నాం. ఎక్కడ 19,740 బ్రేక్ డౌన్ అయితే ఇది టార్గెట్ అనుకున్నాం. బట్ టార్గెట్ రీచ్ కాలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అప్పటికే మనకు 200 పాయింట్స్ 250 పాయింట్స్ డౌన్ అయింది. ఒక రోజుకి 250 పాయింట్స్ అంతే మ్యాక్స్, కానీ అదే ఎక్కువ పడినది. రీసెంట్ డేస్గా చాలా రోజులు ఇంకా గమనిస్తే మనకు 180, 100, 110. నిన్న పడినదే, నిన్నను మొన్న ఈ నిఫ్టీ రేంజ్ చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ ఆల్ ఎంత పడింది నిన్న? 280 పాయింట్స్. చాలా రోజుల తర్వాత 280, 300 పాయింట్స్ వోల్టైలిటీ ఆడింది. నియర్లీ ఇక్కడంతా చూసుకుంటే మీకు చాలా రోజుల క్రితం ఇంకా అంతా 100, 110 ఆ రేంజెస్లోనే ఆడింది నిఫ్టీ. కాకపోతే నిన్న మీకు ఇక్కడ చెప్పాను, ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి వోల్టైలిటీ ఏరియా, న్యూ హైస్ కాబట్టి. లాస్ట్ 2 వీడియోస్ బ్యాక్ చూస్తుంటే మీకు ఇది ఇన్ఫర్మేషన్ చెప్పాను అన్నమాట. ఓకే, సో 19,780 దగ్గరే ఇండెసిసివ్నెస్ అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటారంటే, మీకు రీజన్ వచ్చేసి ఈ వీక్లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు 26 ఇది చూపించినట్లుగా మండేకి ఏదైనా జరగచ్చు, పై కన్నా పోవచ్చు, బికాజ్ రిజల్ట్స్ వచ్చినాయి. సో థ్యాంక్ యూ.